వేదిక ముందున్న అక్క చెల్లెలందరికీ, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా మా అక్క చెల్లెలందరికీ కూడా అభినందనలు. మరి 4వ విడత కూడా పూర్తిగా సంపూర్ణంగా రుణమాఫీ చేసిన జగనన్నకు మన అందరి తరపున మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పూర్తి సంపూర్ణంగా మనం రుణమాఫీ చేస్తారని వారు ఏమైతే చెప్పారో అది ఈ రోజు నెరవేరిన రోజు. ఆ ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలని సంతోషంగా నేను ఇక్కడికి వచ్చాను. మనకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చి ఆసరా అని పేరు పెట్టారు అంటే ఈ డబ్బు మనకి ఎంత ఆసరా ఉంటుందో, ఎంత చక్కటి నిర్మాణాన్ని వారి పేరుని నిర్మించారంటే, వారు దీనికి పేరు పెట్టారు అంటే ఇది నిజమా కాదా? ఈ డబ్బు ప్రతి ఒక్కరికి ఆసరా అవుతుందా లేదా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అలాగే అగ్రవర్ణ పేద వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎన్ని రకాల పథకాలు, నవరత్నాల హారాన్ని మన మళ్ళీ ధరింప చేశారు అంటే ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది ఈ డబ్బు. ప్రతి ఒక్కరి అకౌంట్ లో ఇవాళ డబ్బు ఉంటుందా? ఇది మన సొంతం, మనం ఎవరికి ఆన్సర్ చేయాల్సిన పని లేదు. మరి ఈ రుణం, ఈ గుర్తుకు మనం వచ్చే ఎన్నికల్లో మనం చూపిస్తామా? తప్పకుండా అందరినీ కూడా మళ్ళీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మనం కల్పించుకొని ఈ రుణాన్ని మరి ఓటు రూపంలో వారికి తీర్చుకోవాలి. మనం ఎప్పటికీ కూడా ఓటు రూపంలో వారిని గుర్తు పెట్టుకొని మళ్ళీ కల్పించుకోవాలి. ఇప్పుడు నిత్యం అభద్రతా భావంతో, అసత్య ప్రచారంతో బతుకుతున్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళు. ఇది మనకు తెలుసు. ఈ 5 మండలాల్లో 108 గ్రామాల్లో మన ఎమ్మెల్యే గారు ఎక్కడి వీధి, ఎక్కడి గడప ఉందా? ఆయన చూడని కళ్ళు, ఆయన దీవించిన చేతులు ఉన్నాయా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా నిజాన్ని రోజు ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిజం గడప దాటేలా అబద్ధం ఊరంతా ప్రచారం చేసి వస్తుంది. మన పరిస్థితి అలా ఉంది. నిజాన్ని ప్రతిరోజు కూడా మనం మననం చేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు మాటలు చెప్పడం రాదు, మాయ చేయడం రాదు, పని మాత్రమే చేయడం వచ్చిన ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్యే గారు. ఇలాంటి ఎమ్మెల్యే గారు ఎవరు చూసుంటారు? ఇన్నిసార్లు ప్రతి గ్రామాన్ని, ప్రతి గడపని, ప్రతి అవాతాత మనుషులు తప్పిలేసిన మనిషి ఆయన. ఈ పెద్ద కోరపాడునే దేవాలయంగా భావించి, ఈ పెద్ద కోరపాడు ప్రజల్ని దైవంగా భావించి, ఈ సర్వీస్ నే వారు ప్రసాదంగా భావించి పనిచేస్తున్నారు. సింహం ఎప్పుడు కూడా సింగిల్ గానే వస్తుంది, అది తెలుసు కదా. సింహరాజుని ఎవరు కూడా అడవికి ఏ జంతువులు నువ్వు రాజుగా అని రాజుని చేయలేదు. దాని శక్తి సామర్థ్యాలే దాన్ని రాజుని చేసింది. అలాగే మన జగన్మోహన్ రెడ్డి కూడా సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది. అలాగే ఎంత మంది కలిసి వచ్చినా మన సింహాన్ని అందరం కూడా గమనించలేదు. అవునా కదా? మీరందరూ కూడా గమనించుకోవాలి. మనం ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, ఎవరైనా ఎస్సీగా పుట్టాలా అని. ఇప్పుడు మనం ఉన్నదంతా కూడా పెత్తందారులకి, పేదవాళ్ళకి ధర్మయుద్ధం చేస్తున్నాం. మరి ఎవరైనా కూడా అవకాశం కోసం చూస్తారు, అవసరం కోసం వస్తారు రాజకీయాల్లోకి. కానీ మన ఎమ్మెల్యే గారు మాత్రం ఈ పెద్ద కోరపాడు అనే ఊరిని ఆయన గుండెల్లో పచ్చబట్టుగా మార్చుకొని వచ్చారు. పేదవాళ్ళకు సర్వీస్ చేసి ఆ పేదవాళ్ళ కళ్ళల్లో చూసిన ఆనందాన్ని మనం చూస్తే గానీ మనకు ఆనందం రాదు అని ఆయన ఎప్పుడు అంటారు. ఒక్క జీవితమే ఉండేది, మళ్ళీ జన్మ ఉంటుందో ఉండదో. కానీ ఎప్పటికీ కూడా ఈ పెద్ద కోరపాడు ప్రజల గుండెల్లోనే నిలిచిపోవాలి. మనకి భగవంతుడు ఎంత ఆయుష్ ఇచ్చాడో తెలియదు. మన చివరి శ్వాస ఉండే వరకు వారికి పనిచేయాలి, శ్వాస అనంతరం కూడా వారి గుండెల్లో ఉండిపోవాలి అని. ఈ రాష్ట్రానికి అంట జగన్మోహన్ రెడ్డి, మన నియోజకవర్గానికి పెద్ద కోరపాడికి అంట టైగర్ సైకిల్ అన్న. థ్యాంక్ యూ. ఇక్కడికి చేసిన మీడియా మిత్రులకి, సపోర్ట్ చేసిన పోలీసు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. జై జగన్, జై జై జగన్. 4వ విడత ఆసరా ప్రోగ్రాం ఇచ్చేసిన నా అక్క చెల్లెళ్ళకి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఏదైతే అక్క చెల్లెళ్ళకి మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం ప్రమాణ స్వీకారం చేసే రోజు నాటికి ఎంతైతే అప్పు ఉందో ఆ అప్పు మొత్తం కూడా 4 విడతలుగా నేను తీరుస్తానని ఆ రోజు ప్రమాణం చేసే రోజు చెప్పడం జరిగింది. మరి ఆయన తూచే తప్పకుండా కరోనా పరిస్థితుల్లో కూడా ఆ అమౌంట్ ఆపకుండా డైరెక్ట్ గా మీ అకౌంట్లకే పంపించి మిమ్మల్ని ఆదుకున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పినవన్నీ చేసిన నాయకుడు ఏ రాష్ట్రంలో కూడా లేడు. అది మన ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైందని చెప్పి
నేను తెలియజేస్తున్నాను. ఇది చంద్రబాబు నాయుడు లాస్ట్ 5 సంవత్సరాల్లో రుణమాఫీ చెప్పాడు, డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చెప్పాడు, బాబు వస్తే జాబ్ వస్తున్నాడు. కానీ రుణమాఫీ రైతులకి 2 ఇన్స్టాల్మెంట్లు చేసి మిగతా నా వల్ల కాదని కొట్టేశాడు. అట్లాగే బాబు వస్తే జాబ్ వస్తున్నాడు, ఎవరికి జాబ్ ఇలా. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2,08,000 జాబులు మన ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. ఎందుకంటే ప్రతి గ్రామంలో, మన గ్రామంలోనే ఏ గ్రామాన్ని తీసుకోండి, ఆ గ్రామంలో ఒక 12 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని మనం వచ్చినాక రిక్రూట్మెంట్ చేసి ఒక సచివాలయం కట్టి అక్కడ 12 మంది ఎంప్లాయీస్ ని పెట్టి మనకి ఊరికి కావాల్సిన సర్వీస్ చేసి మనకి ఇంటికి వచ్చి సర్వీస్ చేసే వాలంటీర్ని పెట్టి మనం మండల ఆఫీస్కి కానీ కలెక్టర్ ఆఫీస్కి కానీ వెళ్ళే పని లేకుండానే మన ఊర్లోనే మనకు అన్ని పనులు కూడా సక్రమంగా చేసే విధంగా డిజైన్ చేసి ఒక సచివాలయం కట్టి, రైతు భరోసా కట్టి, హెల్త్ సెంటర్ కట్టి, ఆరోగ్యానికి ఇన్ని రకాల మేలు చేసిన 5 సంవత్సరాల్లో ఇంత డెవలప్ చేయొచ్చా అనేది చేసి చూపించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. తెల్లారి ఉదయాన్నే 1వ తారీఖు రాగానే అవ్వాతాతాలు లేచి 5 గంటలకి 6 గంటలకి పెన్షన్లు ఇచ్చేది ఇది నిజం కాదా? గత ప్రభుత్వంలో పంచాయతీ ఆఫీస్ దగ్గర సాయంత్రం 5 గంటల దాకా పడికాపులు కాసి బీపీలు వచ్చి, షుగర్లు వచ్చి పడిపోయి చనిపోయిన వాస్తవాలు కాదా? ఏది కావాలి ప్రభుత్వం? అది కావాలా, ఇది కావాలా? మీరు తెలుసుకోండి ఒక్కసారిగా. నేను తెలియజేస్తున్నాను, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి ఇప్పుడు 25 లక్షల రూపాయల వరకు కూడా పెంచి మీకు హాస్పిటల్లో ఫ్రీగా 25 లక్షల వరకు కూడా వైద్యం చేయించుకోవటం, 66 కోట్ల రూపాయలు పెట్టి కృష్ణానది మీద బ్రిటిష్ శాంక్షన్ చేయించాను. దానికి కృష్ణానది అవతల ఉన్న కృష్ణా జిల్లా గతంలో చేసిన ఎమ్మెల్యేలు, మినిస్టర్లు నాకు ఫోన్ చేసి, శంకర్రావు నువ్వు చాలా గ్రేట్ రా బాబు, మేము చంద్రబాబు నాయుడు గారి మీద మొత్తుకున్నాము, అతను చేయలేదు, అతను చేయలేని పని, మేము చేయలేని పని నువ్వు చేసావు, చిన్నవాడు అని చెప్పి నాకు నిజంగా వాళ్ళు పొగుడుతుంటే నాకు చాలా గర్వంగా ఉంది. మీరు ప్రభుత్వాన్ని తెంచాలన్నా, ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా కూడా మీ చేతిలోనే ఉందని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తున్నా. అది జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్మి ప్రతి స్కీము కూడా అక్కజల్ల పేరు మీదే 31 లక్ష ఇళ్ల స్థలాలు ఇచ్చాడు మీకు. అవి ఇచ్చి 1 వారం రోజుల్లో మీకు రిజిస్ట్రేషన్ చేసి ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా మీ ఇంటికి పంపిస్తున్నాడు 1 వారం 10 రోజుల్లో. అంటే మీ మీద ఎంత నమ్మకం ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైతే మంచి చేశారనుకుంటారో వాళ్ళకే ఓటేయండి, మంచి చేయలేదనుకుంటే ఓటేయద్దు. నేను మంచి చేశాను అనుకుంటే మీరు నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటు అవసరం లేదు. నేను మీరు ఒకరిగా ఉంటానే అనుకుంటేనే నాకు ఓటేయండి. మీ అన్నలాగా, మీ తమ్ముడులాగా నేను అనుకుంటేనే నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటు కూడా అవసరం లేదు. నేను మీకు సేవ చేస్తాననుకుంటే నన్ను పెద్ద మనసుతో మీరు అందరూ ఆశీర్వదించాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మీరు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటాం.